హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీమిండియా అంటేనే ఒక సాహసం. ఇటు పాకిస్తాన్ ఆటగాళ్ళకి కరచాలం ఇవ్వకుండా 3 మ్యాచ్లలో కనీసం వాళ్ళతో ఎవరు కూడా మన టీమిండియా ఆటగాళ్ళు మాట్లాడలేదు. అయితే గ్రౌండ్లో నువ్వా నేనన్నట్టుగా సాగిన మ్యాచ్లో ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికీ ఇప్పుడు ఒక చర్చ బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ చర్చ ఏంటంటే మరి ఏఐసిసి చైర్మన్, అదేవిధంగా పీసీబీ చైర్మన్ పాకిస్తాన్ మంత్రి నఖ్వీ ఈ యొక్క మరి పర్సన్కి కప్పును టీమిండియాకి ఇవ్వాలని చెప్పి గంటకు పైగా వెయిట్ చేసినట. అయితే మనోళ్ళు మరి తక్కువనా ముందే చెప్పారు, ఒకవేళ మేము ఫైనల్కి వస్తే ఫైనల్లో టీమిండియా మేము గెలిస్తే మాత్రం తప్పకుండా కప్పు తీసుకోవాలని చేతులు మేము చెప్పి బరాబర ఖరాఖండ్ చెప్పారు. అయితే చెప్పిన ప్రకారంగానే కప్పు తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్ళు అదే కెప్టెన్ రాలేదు. అయితే ప్రజెంటేషన్ వేడుకల్లో గంటన్నర వెయిట్ చేసినటువంటి పీసీబీ చైర్మన్, అదేవిధంగా మన ఏఐసిసి చైర్మన్ మరి టీమిండియా ఆటగాళ్ళకి సెకండ్ ఇచ్చి ఆ కప్పుని చెప్పి చాలా ఎదురుస్తున్నారు. అయితే మనోళ్ళు మరి ఎంత మెచ్చుకున్నా కూడా ఎంత చెప్పినా కూడా తక్కువేం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన ఏమాత్రం వెయిట్ చేసినా కూడా మనోళ్ళు మాత్రం కనీసం అతను అవి చూడడం కాదు కదా, పక్కనే కూర్చొని లేచి కూడా మరి అతని దగ్గరికి పోలేదు. ఇక కప్పు తీసుకుపోవడంతో, కప్పు గెలిచిన కప్పు తీసుకుపోవడంతో అతని దగ్గరే ఉందని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా కూడా టీమిండియా మరి కప్పు లేకుండా సెలబ్రేషన్ చేసుకున్న విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వెళ్ళదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా టీమిండియా ఆటగాళ్ళకి, టీమిండియా కెప్టెన్కి ఈ రోజు భారత్ యావత్ క్రికెట్ ప్రపంచంతో జేజేలు పలుకుతుంది.